చూడండి ఎంత చక్కటి ప్రసాదం రెడీ అయిందో. అమ్మవారికి ఈ ప్రసాదం పెడితే ఎంత బావుంటుందో. నైవేద్యంగా చూసిన వారందరూ అబ్బా! ఎంత బాగా చేసావో అంటారు. చాలా మంచి టిప్స్‌తో ఈ వీడియో చేశానండి. మీరు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ టిప్స్ చూడాల్సిందే. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ప్రసాదం కోసం ఒక రాగి తప్పెలు ఇలా పెట్టుకోండి. మీ దగ్గర ఏదుంటే అది. అలాగే అందులో మనం 1 లీటర్ పాలు వరకు యాడ్ చేసుకుందాం. ఆ పాలు చక్కగా మరిగిన తర్వాత ఒక టీ గ్లాస్‌తో సరిపడేంత రైస్‌ని ఇందులో యాడ్ చేసుకుందాం. సింపుల్‌గా చెప్పాలంటే మీ మధ్య వేళ్ళంత గ్లాస్‌తో రైస్ యాడ్ చేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. పరవన్నం చేసేటప్పుడు మనం బెల్లం ఎప్పుడు ఎయ్యాలా అని భయం పడుతుంటాం. ఎందుకంటే రైస్ ఉడకకపోతే బెల్లం వల్ల మన పరవన్నమే పాడైపోతుంది. అంటే పాలు విరిగిపోతాయి. చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఎలా ఉడికిందో తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు ఈ టిప్ చెప్తున్నాను. ఇది ఫాలో అవ్వండి. చూడండి ఇక్కడ 4 అన్నం మెతుకులు ఉన్నాయి కదా! కానీ లాస్ట్ చూడండి పర్ఫెక్ట్‌గా మెత్తగా అయిపోయింది కదా! అలా అయితే మనకి అన్నం మంచిగా ఉడికినట్టు. ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లాన్ని మెత్తగా కొట్టుకొని ఒక గరిటెడు ఇక్కడ చూపించినంత గరిటెతో చాలు. అది ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇట్టే కరిగిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌ని మనం నెయ్యిలో వేయించుకుందాం. అందుకు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. కిస్మిస్ అనేది వేగి రౌండ్‌గా బాల్‌లా వచ్చిందంటే పర్ఫెక్ట్‌గా ఇవన్నీ వేగిపోయినట్టే. ఇప్పుడు వీటిని పరమాన్నాల్లో యాడ్ చేసుకుంటే ఎంతో చక్కటి కమ్మని పరమాన్నం రెడీ అయిపోతుందండి. ఇది దేవికి ఎంతో ఇష్టమైన ప్రసాదంగా ప్రతి ఒక్కరు పెడతారు. మీ దగ్గర పిస్తా కూడా ఉంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఎంతో అందంగా దేవి ప్రసాదం ఎంత చక్కగా పెట్టావు అని అందరూ మెచ్చుకుంటారు కూడా. మరి చివరిగా చెప్దామా? దుర్గాదేవికి జై!